చందాపూర్ గ్రామంలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి మాత్రం ఎంఎన్ఆర్ హాస్పిటల్లో క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ఎంఎన్ఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు సత్యనారాయణ మూర్తి. ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ గారు, అసలు ప్రజెంట్ ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎవరి కండిషన్ ఎలా ఉంది, ఎవరైనా సీరియస్గా ఉన్నారా? నిన్న ఈవినింగ్ 5:30కి we have received 18 patients. వీరందరూ కూడా బాగా ఎక్కువ మంది పేషెంట్లు ఎక్కువ క్షతగాత్రులు ఉన్నారు, ఎక్కువ మంది గాయపడి ఉన్నారు. ఒక పేషెంట్ బ్రాడ్ డెడ్, వారి డైరెక్టర్ అంటారు ఎస్బీ ఆర్గానిక్స్ అని. మిగతా వాళ్ళందరికీ తలకు దెబ్బలు తగిలాయి, ఎముకలు విరిగాయి, ఒళ్ళంతా గాయపడి ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ఇమీడియట్గా రెసిస్టేషన్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. 1-2 కేసులు మాత్రం సూపర్ స్పెషాలిటీ రిక్వైర్మెంట్ ఉండి సిటీకి పంపించాము. మిగిలిన అన్ని కేసులు కూడా రాత్రి అంతా ట్రీట్మెంట్ చేసాము, వాళ్ళంతా స్టెబిలైజ్ అయ్యారు. ఇప్పుడు 1-2 ఇంటికి వెళ్ళొచ్చు, మిగిలిన వాళ్ళు మాత్రం ఇంకొక రోజు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. నిన్న వీళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంది సార్ సిచ్యువేషన్ అంతా కూడా? ఒకేసారి అందరూ రష్ అయ్యారు హాస్పిటల్కి. ఫార్చునేట్గా మా టీం అంతా ఉండడం వల్ల ఒక 1 అవర్లో అందరినీ స్టెబిలైజ్ చేయడం అయింది. బట్ కొంచెం భయానకంగా ఉందని చెప్పాలి, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద హెడ్స్, బాడీ, లాట్ ఆఫ్ ఇంజరీస్ ఉన్నాయి. వాళ్ళ బాడీలో చాలా బయట అంటే మెటల్స్ అవి వాళ్ళ బాడీలోకి వెళ్ళున్నాయి. సో అవన్నీ పూర్తిగా సూచన చేసాము, క్లీన్ చేసాము. వెంటనే సిటీ స్కాన్లు అవి చేసిన తర్వాత హెడ్ ఇంజరీ అయితే ఏమైనా ఉన్నాయేమో అని పూర్తిగా పర్యవేక్షించాం. ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మాత్రం నిన్న రావడంతోనే చాలా భయానక వాతావరణం ఇక్కడ కనిపించింది అనేది కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నప్పటికీ మాత్రం మెరుగైనటువంటి చికిత్స మాత్రం వాళ్ళకి అందిస్తున్నామంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకటతో కలిసి జ్యోతి, TV9 సంగారెడ్డి నుంచి ఎంఎన్ఆర్ హాస్పిటల్.